Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Got Ready. సో ఇవాళ మన దగ్గరికి XUV 700 వచ్చింది అండ్ వీఆర్ డూయింగ్ అ సెరామిక్ కోటింగ్ ఆన్ దిస్. సో 5 year సెరామిక్ కోటింగ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మీకు ఎండ్ టు ఎండ్ ప్రొసీజర్ చూపిస్తా, లైక్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ మేము అలా చేస్తాం అనేది మీకు చూపిస్తా. ఒక పర్ఫెక్ట్ డీటెయిలింగ్ అలా అవుతుందని. అండ్ ఎక్స్టీరియర్ వాయిస్, ఇంటీరియర్ వాయిస్, ఎక్స్టీరియర్లో మనం ఏం చేస్తాం అండ్ ఇంటీరియర్ వాయిస్ ఏం చేస్తాం, డీప్ క్లీనింగ్ అంటే దేనికి అంటారు డీప్ క్లీనింగ్, అండ్ దాని తర్వాత క్లీనింగ్ ఎలాగ ఉంటుంది, శాండింగ్ ప్రొసీజర్ ఏంటి, లైక్ కాంపౌండింగ్ అలా చేస్తాం, పాలిషింగ్ అలా చేస్తాం, అండ్ ఎండ్లో మనం సెరామిక్ కోటింగ్ అలా అప్లై చేస్తాం అనేది మీకు చూపిస్తా. సో వెహికల్ అయితే ఇప్పుడు మనం వెహికల్ చూసాం అండ్ ఈ వెహికల్లో మనకి చాలా స్వర్ల్ మార్క్స్ అండ్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి అండ్ మీకు చూపిస్తా. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా స్వర్ల్ మార్క్స్ అండ్ స్క్రాచెస్ ఉన్నాయి. అంటే ఈ సన్లైట్లో మీకు తెలియకపోవచ్చు, అంటే ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి. సో ఒకసారి నేను కార్ వాష్ అయిపోయాక, డీటెయిలింగ్ వాష్ అయిపోయాక కార్ లోపల పెట్టాక మీకు చూపిస్తాను లైక్ ఇన్ని స్క్రాచెస్ ఉన్నాయో. And then we'll go with like paint correction. The first step is paint correction, which we do here. So ikkada present మనం స్టీమ్ చేస్తాం and స్టీమ్ క్లీనింగ్. సో స్టీమ్ క్లీనింగ్ ఎందుకు చేస్తామంటే లైక్ ఇంజిన్ బేలో మనం వాటర్ స్ప్రే చేయకూడదు ఎక్కువ, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మనకి మెకానికల్ వర్క్ ఇంజిన్ అది ఉంటుంది కాబట్టి. సో వీ యూజ్ స్టీమ్ ఫర్ సేఫర్ సైడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టీమ్తో ఏంటంటే మనకి స్టెయిన్స్ అనేవి లైట్ అవుతాయి. అండ్ దాని తర్వాత మనం ఇంజిన్ వీల్ క్లీనర్ అని ఒకటి ఉంటుంది, ఒక కెమికల్ ఉంటుంది, దాంతో మనం ఇంజిన్ మొత్తం మనం కెమికల్ వాష్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి లైక్ వాట్ ఎవర్ ద ఇంజిన్ బై ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ డస్ట్ ఏదైతే ఉందో ఇదంతా దీంతో రిమూవ్ అవుతుంది. సో స్టీమ్ మనం స్టార్టింగ్ ఆన్ చేసుకొని దాంతో క్లీన్ చేస్తాం. ఇదంతా మనకి ఇప్పుడు స్టీమ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వాక్యూమింగ్ చేస్తున్నాం. సో ప్రాపర్గా మనం లైక్ వాట్ ఎవర్ ద డస్ట్ ఉంది ఇక్కడ వాక్యూమ్తో రిమూవ్ చేస్తాం. అండ్ ఈ వాక్యూమ్లో మనకు ఇంకో ఫీచర్ కూడా ఉంటుంది, వెట్ వాక్యూమింగ్. సో వీఆర్ నాట్ డూయింగ్ వెట్ వాక్యూమింగ్ యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ మనకి ఈ లెదర్స్ మీద దీనికి వెట్ వాక్యూమింగ్ అక్కర్లేదు. సో ఫ్యాబ్రిక్ ఏదైతే సీట్స్ ఉంటాయో, ఫ్యాబ్రిక్ ఇంటీరియర్స్ ఉంటాయో అక్కడ మనం వెట్ వాక్యూమింగ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దీంతో మనం ప్రాపర్గా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ చిన్న ఫోమ్ మీద డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఈ వాక్యూమ్తో మనం రిమూవ్ చేస్తాం. సో కంప్లీట్గా లైక్ ఎవ్రీ కార్నర్లో మనం డస్ట్ అది రిమూవ్ చేస్తాం ఈ వాక్యూమింగ్తో. సో మనం ఇప్పుడు ఈ కెమికల్ స్ప్రే చేసి ఇక్కడ అంతా మనం రిమూవ్ చేస్తాం ఇక్కడ డస్ట్. సో దిస్ ఈజ్ ఇంజిన్ విన్ క్లీనర్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ లైక్ వీ యూజ్ ఇట్ ఫర్ ద ఇంజిన్ బేస్. సో కొంచెం చాలా లైట్గా వాటర్తో డైల్యూట్ చేసి మనం మిక్స్ చేసి మనం యూజ్ చేస్తాం, త్రూ విచ్ మనకి దీంతో వచ్చిన డస్ట్ ఇదంతా రిమూవ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ కెమికల్ ఫర్ ద ఇంజిన్ క్లీనింగ్. అండ్ వీ వోంట్ స్ప్రే ఇట్ ఆన్ లైక్ ఎనీ ఫ్యూజ్ బాక్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ థింగ్స్. సో వన్స్ దిస్ ఇస్ డన్ మనం జస్ట్ స్టీమ్తో క్లీన్ చేస్తాం. స్టీమ్తో క్లీన్ చేశాక మనం మైక్రోఫైబర్ ఉంటుంది. సో డెడికేటెడ్ మైక్రోఫైబర్స్ వీ యూజ్ ఇట్ ఫర్ లైక్ ఫ్యూ మైక్రోఫైబర్స్ ఫర్ ఇంజిన్ బే, ఫ్యూ ఫర్ అలాయ్స్, ఫ్యూ ఫర్ లైక్ బాడీ పెయింట్ మీద ఒక గ్లాస్కి వేరే ఉంటుంది. సో అది చూపిస్తాను మీకు. సో దాంతో క్లీన్ చేశాక మనం వైప్ చేసుకుంటాం మైక్రోఫైబర్తో. సో అంతా క్లీన్ అయిపోద్ది. సో ఇక్కడ కూడా మనం ఎక్కడైతే డస్ట్ ఉందో, డస్ట్ లేకపోయినా సరే మనం సెరామిక్ చేసే ముందు వీ డూ డీటెయిలింగ్ కంప్లీట్లీ లైక్ ఇన్ అండ్ అవుట్. సో ఇక్కడ ముందు అలాయ్స్ క్లీన్ చేసేటప్పుడు ముందు మనం అలాయ్స్ అది ప్రాపర్గా వాటర్తో క్లీన్ చేసుకుంటాం. అండ్ వీల్ ఆర్చెస్లో కూడా డస్ట్ ఏం లేకుండా మనం క్లీన్ చేస్తాం. తర్వాత అలాయ్స్ ఒకసారి స్ప్రే చేసి వాటర్ తర్వాత మనం అలాయ్ వీల్ క్లీనర్ పెడతాం. సో మనం ఇక్కడ అలాయ్ వీల్ క్లీనర్ పెడుతున్నాం. అండ్ అలాయ్ వీల్ క్లీనర్తో మనకి లైక్ స్ప్రే చేశాక ఒక 30 seconds నుంచి 1 minute దాకా వదిలేస్తాం. సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే లైక్ కొంచెం హార్డ్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే లైట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ బ్రష్ మనం యూజ్ చేసేది దేనికంటే లైక్ లోపల డస్ట్ ఏదైతే స్ట్రక్ అయిపోయి ఉంటుందో, సో మామూలు బ్రషెస్తో దానికి రాదు కాబట్టి మనం ఆ బ్రష్తో మనం క్లీన్ చేసుకుంటాం. సో ఈ బ్రష్తో మనం వీల్ ఆర్చెస్ అవి క్లీన్ చేస్తాం. ఎక్కడైనా మనకి మడ్ కానీ లైక్ ఏదైనా ఉండిపోతే దాంతో క్లీన్ అయిపోద్ది. సో ఈ లాంగ్ బ్రష్ ఉంటుంది ఒకటి మనకి. సో ఈ లాంగ్ బ్రష్తో మనం లోపల అలాయ్స్ లోపలికి మనకి అలాగో రీచ్ అవ్వదు కాబట్టి సో దాంతో రబ్ చేస్తాం. సో దాట్ మనకి మడ్ కానీ డస్ట్ కానీ త్వరగా రిమూవ్ అవుతుంది దీంతో. అండ్ ఈ బ్రష్తో మనం టైర్స్ అవి క్లీన్ చేస్తాం. సో టైర్స్ సైడ్ ప్రొఫైల్తో పాటు మనం ఎక్కడ దాకా మనకి లైక్ ఫ్రంట్ ప్రొఫైల్ ఎక్కడ దాకా రీచ్ అవుద్దు అక్కడ దాకా మనం క్లీన్ చేసుకుంటాం. సో టైర్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి కాబట్టి అంతగా అక్కర్లేదు.
అండ్ ఈ బ్రష్తో మనం క్యాలిపర్స్ అవి క్లీన్ చేస్తాం. సో క్యాలిపర్స్ మనకి రీచబుల్గా ఉంటాయి అండ్ కొంతవరకు మనకి లైక్ అవైలబుల్ ఉంటాయి లైక్ హ్యాండ్కి. సో బ్రష్ రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ బ్రష్ మనం క్యాలిపర్స్ క్లీన్ చేస్తాం. సో లాంగ్ బ్రష్తో మనకి ఇక్కడ ఇంజిన్ బెల్ ఇంకా ఎక్కడైనా డస్ట్ ఉంటే మనకు కనిపిస్తే ఈ బ్రష్తో ఈజీగా రీచ్ అవుతుంది కాబట్టి దీంతో క్లీన్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇప్పుడు దాకా మనం ఎలాయ్స్ క్లీన్ చేసాం, ఇంజిన్ బే క్లీన్ చేసాం, లోపల వ్యాక్యూమ్ చేసాం అండ్ ఇప్పుడు మనం లైక్ ఎక్స్టీరియర్ పెయింట్ సర్ఫేస్ మీద వాటర్ స్ప్రే చేస్తాం. సో మన దగ్గర ప్రెజర్ వాషర్ ఉంది. సో ప్రెజర్ వాషర్తో మనం స్ప్రే చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ప్రెజర్ వాషర్ చేసినప్పుడు మనం చూసుకోవాలి, ఇక్కడ ఏంటంటే బాగా క్లోజ్గా అయితే పెట్టకూడదు, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి సో దట్ ఇట్ వోంట్ ఇంపాక్ట్ ఎనీ పెయింట్ సర్ఫేస్. ఏమైనా క్లియర్ కోట్స్ అయినా ఏమన్నా సరే ఇంపాక్ట్ ఉండకూడదు. ఇక్కడ మనం వాటర్ ఏదైతే మనం కార్ వాష్ యూజ్ చేస్తున్నాం డీటెయిలింగ్ లో, సో దిస్ ఇస్ లైక్ సాఫ్ట్ వాటర్. మనం సాఫ్ట్నెస్ ఇన్స్టాల్ చేసాం అండ్ ఇది స్టేజ్ 1 స్టేజ్ 2 సాఫ్ట్నర్ అనమాట. సో మనకి ఏదైతే మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందో ట్యాంక్ నుంచి మనకి వాటర్ వచ్చి వాటర్ నుంచి మనకి సో ఈ సాఫ్ట్నర్లో కలుతుంది. ఇక్కడ ప్యూరిఫై అయిపోయే వాటర్, ఎందుకంటే సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మన కోస్టల్ ఏరియా కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మనకి ప్యూరిఫై అయ్యి మనకి దీనిలో కలుతుంది. అండ్ ఇది ప్రెషర్ వాషర్ అండ్ ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది వచ్చి మనకి స్ప్రే చేస్తాం. సో ఇది ఎందుకు వాడతాం అంటే, సో దీని నుంచి మనకి ఏదైతే మనకి వాటర్ లెవెల్స్ ఉంటాయో, సోడియం లెవెల్స్ ఉంటాయో అవి మనం యూస్ చేయం. సో దాని నుంచి మనకి కార్ గ్లాస్ షైన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలాగే మెయింటైన్ అవుద్ది ఎన్నిసార్లు వాష్ చేసినా సరే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి కలర్ ఫేడింగ్ అనేది అవ్వదు త్వరగా. సో దీని అడ్వాంటేజ్ ఇది. సో ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు వాష్ యువర్ కార్ విత్ సాఫ్ట్ వాటర్. అండ్ మనకి ఇది స్టీమ్ మెషిన్, ఇందాక మనం స్టీమ్ చేసాం ఇంజిన్ వేలో, సో చూసాం కాబట్టి అది. సో ఇప్పుడు మనం ఫోమ్ స్ప్రే చేస్తున్నాం. సో మనం వాడే ఫోమ్ ఏంటంటే అల్ట్రా గ్లాస్ షాంపూ అండ్ ఇది కాస్పా ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ ఇది. సో దీని నుంచి మనకి ఎలాంటి కలర్ ఫేడింగ్ అని ఏం కాదు, షైన్ కానీ అదన్నీ అలానే ఉంటుంది. సో మనంతా ఫోమ్ చేస్తాం. ఈ ఫోమ్ ఏదైతే లిక్విడ్ ఉందో ఇది మనం వాటర్తో కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్తో డైల్యూట్ చేస్తాం. సో 50% మనం షాంపూతో పాటు 50% వాటర్ తీసుకుంటాం. సో చాలా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది మన ఫోమ్. సో మీరు చూసుకుంటే బయట ఫోమ్స్ మనకి చాలా ఈజీగా డ్రాప్ ఆఫ్ అయిపోతాయి, లైక్ జారిపోతుంది. ఇక్కడ చూసుకుంటే చాలా అంత స్లోగా వెళ్తుందో అంత స్లోగానే వెళ్తుంది. అండ్ ఇదంతా మనం ప్రాపర్గా వైప్ చేస్తాం. ఇప్పుడు ఫోమ్ మీద మనం ఇప్పుడు వైప్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ యూజింగ్ ఎ సాఫ్ట్ మెటీరియల్, ఎందుకంటే మనకి పెయింట్ అక్కడ ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు. సో పైన క్లియర్ కోట్ వస్తుంది మనకి, సో పెయింట్ సర్ఫేస్ మీద. సో ఆ క్లియర్ కోట్ చాలా తక్కువ మైక్రాన్స్ ఉంటుంది, లైక్ 10 to 15 మైక్రాన్స్. సో దాని నుంచి మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది. సో మన ప్రీమియం కార్స్ కానీ ఏదైనా ఎనీ కార్, సో వీ కెన్ యూజ్ ఇట్. అండ్ దాని నుంచి మనకి చాలా ఈజీగా క్లీన్ కూడా అయిపోద్ది. అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ విల్ బి ఆల్సో స్ప్రేయింగ్ ద వాటర్ అండ్ క్లీనింగ్ ద కార్. అండ్ ఇక్కడతో మనకి ఎక్స్టీరియర్ కంప్లీట్ డీటెయిలింగ్ అయిపోయినట్టే. సో ఇది కాకుండా ఇంకా మనకి గ్లాసెస్ ఉన్నాయి, విల్ బి యూజింగ్ గ్లాస్ క్లీనర్. సో గ్లాస్ క్లీనర్ యూస్ చేసి మనం గ్లాసెస్ అవి క్లీన్ చేసుకుంటాం. మనకి ఇదొకటి ఉంటుంది లైక్ ఐఆర్ఎక్స్, లైక్ ఐరన్ రిమూవర్. ఇప్పుడైతే మనకి బ్రేకింగ్ అప్పుడు మనకి బ్రేక్ డస్ట్ వస్తుందో, లైక్ అగ్రెసివ్ బ్రేకింగ్ వల్ల, సో బ్రేక్ డస్ట్ మనకి అంతా ఫామ్ అయిపోయి మనకి లైక్ ఆన్ ద అలాయ్స్ టైర్స్ మీద మనకి ఇక్కడ బ్లాక్ ట్రిమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆరెంజ్ ఫుట్ రెస్ట్ దాని మీద ఎగురుతుంటుంది. సో అది రిమూవ్ చేయడానికి మనం ఇది యూస్ చేస్తాం. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే మన దగ్గర ఇక్కడ ఏం బ్రేక్ డస్ట్ ఏం లేదు పెద్దగా, కొంచెం డీసెంట్గానే యూస్ చేశారు కార్. సో మనకి ఇక్కడ ఇది అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే కార్స్కి లైక్ మోర్ అమౌంట్ ఆఫ్ లైక్ ఐరన్ డస్ట్ పార్టికల్స్ మనకి ఫామ్ అయ్యి ఉంటుందో మనం అప్పుడు ఇది యూస్ చేస్తాం. ఇప్పుడు మనం లైక్ డీటెయిలింగ్ చేస్తున్నాం, లైక్ మనకి ఎక్స్టీరియర్ డీటెయిలింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం డీటెయిలింగ్ బేలో పెట్టేసి లైక్ ఇంటీరియర్ వైజ్ చేస్తున్నాం. సో ఒకసారి ఇప్పుడు ఏదైతే మనకి వాటర్ మార్క్స్ కానీ లేకపోతే చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ కానీ ఏవైతే ఇంజిన్ బేలో ఉంటాయో అవన్నీ ఎయిర్తో మనం క్లీన్ చేసుకుంటాం. సో మనకి ఎయిర్ కంప్రెసర్ ఉంది లోపలే, సో దట్ ఈస్ ద ఎయిర్ కంప్రెసర్. సో ఎయిర్ కంప్రెసర్ నుంచి మనకి ఈ పైప్తో మనం ఇక్కడ దాకా వచ్చి మనం క్లీన్ చేసుకుంటాం. సో అక్కడ ఒకసారి ఎయిర్ అది పుట్టు. సో దిస్ ఈజ్ లైక్ ఎయిర్. సో మనకి కొంచెం హై ప్రెషర్ ఎయిర్ వస్తుంది. సో దాని నుంచి మనకి ఎక్కడైతే వాటర్ ఉండకూడదు అక్కడ వాటర్ రిమూవ్ చేస్తాం. అండ్ డ్రై పర్పస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో ఇది అయిపోతే మనం ఇటువైపు లైక్ ఇంటీరియర్ అవుతుంది, ఇంటీరియర్ క్లీనింగ్. సో డాష్ బోర్డ్తో మనం లైక్ స్టార్ట్ చేసాం ఇప్పుడు దాకా. సో కింద గ్లో బాక్స్ కింద అండర్ గ్లో బాక్స్ వీఆర్ డూయింగ్ ది ఇంటీరియర్ క్లీనింగ్. అండ్ మనం ఒక కెమికల్ వాడుతున్నాం, ఆ కెమికల్తో మనం స్ప్రే చేస్తాం. కెమికల్తో మనం స్ప్రే చేస్తాం అంటే ఇది ఫోమ్ రావడానికి. సో
ఇలా స్ప్రే చేసి దీనికి మనం చేస్తాం అనమాట. లైక్ సాఫ్ట్ మెటీరియల్ వాడతాం ఇక్కడ మనం, కైండ్ ఆఫ్ ఏ స్పాంజ్, ఇది కంప్లీట్ స్పాంజ్ కాదు, సో దాని నుంచి ఏంటంటే మనకి ఏది కూడా ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం లోపల ఇంటీరియర్ చాలా ప్రీమియం ఉంటాయి కొన్ని కార్స్కి. సో లెదర్ కూడా ఉంటుంది, మిక్సింగ్ ఆఫ్ లెదర్ అండ్ సమ్ సాఫ్ట్ అండ్ హార్డ్ ప్లాస్టిక్స్. సో దానివల్ల కొంచెం సాఫ్ట్ మెటీరియల్ యూస్ చేస్తే కొంచెం బెటర్ అవుట్పుట్ వస్తుంది, అండ్ ఈజ్ ఆల్సో సేఫ్ ఫర్ ద వాట్ ఎవర్ ద మెటీరియల్ ఇట్ ఈస్. అండ్ మనకి వేరే బ్రషెస్ కూడా ఉంటాయి ఇక్కడ లోపల క్లీన్ చేయడానికి. సో ఇక్కడ మనం రూఫ్ కూడా క్లీన్ చేస్తున్నాం. సో XUV700 రూఫ్ వచ్చేసి కంప్లీట్గా మనకి లైక్ వైట్ ఇంటీరియర్, కైండ్ ఆఫ్ బీజ్ ఇంటీరియర్ వస్తుంది. సో ఆ రూఫ్కి మనం ఇలాంటి ఒక బ్రష్తో మనం మొత్తం కంప్లీట్గా క్లీన్ చేస్తాం. సో ఎందుకంటే ఇది కూడా సాఫ్ట్ మెటీరియలే, సో లెదర్కి ఎప్పుడైనా సరే మనం సాఫ్ట్ మెటీరియల్స్ వాడాలి, ఆర్ ఎల్స్ ఆ లెదర్ అనేది పాడైపోతుంది. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ లైక్ విచ్ టైప్ ఆఫ్ బ్రషెస్ వీఆర్ యూజింగ్, విచ్ కెమికల్ ఆర్ విచ్ లిక్విడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ద క్లీనింగ్ పర్పస్. సో మనకి ఇంకోటి ఏంటంటే లైక్ స్టీరింగ్ మీద మనకి ఇప్పుడైతే లోగో ఉంటుంది, లైక్ ఎడ్జెస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, సో అది ఎడ్జెస్ట్లో మనకి డస్ట్ ఉండిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో బీయింగ్ ఏ డీటెయిలర్, సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ దట్ సాఫ్ట్ బ్రషెస్ బికాజ్ దాట్ విల్ రిమూవ్ ద డస్ట్. ఇక్కడ చూస్తే లైక్ వీఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ బ్రష్ ఆన్ ద స్టీరింగ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ డాష్ బోర్డ్, విచ్ విల్ క్లీన్ ద కంప్లీట్ డ్రెస్. మనం ఎక్కువ ఎలక్ట్రానిక్స్ మీద స్ట్రెస్ చేయం, అండ్ ఓన్లీ ఆన్ ద స్టీరింగ్ అండ్ వేర్ ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ ఎక్కడ లేవు అక్కడైతే మేము చేస్తాం ఎక్కువ. అండ్ ఇది అయిపోయాక మనం వైప్ చేశాక మనం నీట్గా క్లీన్ చేసుకుంటాం, అండ్ వీల్ ఆల్సో పుట్ సమ్ ఎయిర్ ఇన్ దిస్, సో దాట్ మనకి ఏవైనా ఉండిపోయినా సరే అక్కడ వాటర్ అంటే చిన్న కైండ్ ఆఫ్ మిస్ట్ ఆర్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ వచ్చేసినా సరే ఉండిపోతే అది రిమూవ్ అయిపోద్ది, అండ్ ఇట్ విల్ బి ఈజీ యాజ్ వెల్. సో ఏసీ వెంట్స్ క్లీన్ చేయడానికి మనకి ఏసీకి నాబ్స్ ఉంటాయి, లైక్ ఆ వెంట్స్కి ప్రాపర్గా వెళ్ళడానికి. సో ఆ నాబ్ ఇది మీకు నేను చూపిస్తే ఒక్కసారి రవి. సో దిస్ ఆర్ ద నాబ్స్, అండ్ ఈ నాబ్స్తో మనం ఇక్కడ క్లీన్ చేసుకుంటాం. అండ్ ఆల్రెడీ మనం స్టీమ్ క్లీనింగ్ చేసాం అక్కడ ఏసీ వెంట్స్కి. సో ఇది అంతా డస్ట్ వచ్చాక మనం అక్కడ ఎయిర్ కొడతాం. సో ఎయిర్ కొట్టినప్పుడు మనకి ఏదైతే డస్ట్ ఉందో అది బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లైక్ క్లీనింగ్ ఏసీ వెంట్స్. సో ఇక్కడ మనం చూస్తే ఎంత డస్ట్ వచ్చిందో చూసుకోవచ్చు, ఏసీ వెంట్స్లో ఎంత డస్ట్ ఉందో. ఓకే, వీల్ ఆల్సో మేక్ షూర్ దట్ విల్ బి చేంజింగ్ ద నాబ్స్ యాజ్ వెల్. అంటే ఒక 2 ఏసీ వెంట్స్ మాత్రమే మనం క్లీన్ చేస్తాం ఒక నాబ్తో, విల్ నాట్ రీయూజ్ ఇట్. మనం నాబ్స్ పడేస్తాం ఎందుకంటే మళ్ళీ అది క్లీన్, ఇవి రీయూజబుల్ కావు, లైక్ యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ థింగ్. సో మనం స్వెల్ మార్క్స్ అండ్ లైక్ మైనస్ స్క్రాచెస్ ఏమైతే ఉన్నాయో మీకు చూపిస్తాను లోపలికి వచ్చాక. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు కార్ అయితే మనం కంప్లీట్గా క్లీన్ చేసాం, బట్ స్టిల్ వీ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ లైక్ స్వెల్ మార్క్స్ అండ్ స్క్రాచెస్ హియర్ అండ్ దర్. సో ఇక్కడ ఎక్కడైతే మీకు లైట్ పడుతుందో అక్కడ చూసుకోవచ్చు మీకు రౌండ్ సర్కిల్లో ఉన్నాయి. సో అక్కడ చూస్తే మీకు రౌండ్గా ఏవైతే వస్తున్నాయో అవి దాట్ ఆర్ కాల్డ్ స్వెల్ మార్క్స్ యాక్చువల్లీ. అండ్ ఇది మనకి కొత్త వెహికల్స్ మీద కూడా ఉంటాయి, బికాజ్ ఎప్పుడైతే వెహికల్ మనం అవుట్డోర్స్ పార్క్ చేస్తాము అండ్ అండర్ సన్లైట్ పార్క్ చేస్తాము, దాని నుంచి మనకి స్వెల్ మార్క్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ స్వెల్ మార్క్స్ రిమూవ్ చేసుకోవాలంటే ఈ స్క్రాచెస్, దాంతోపాటు మీకు చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ కెమెరాలో అంత ఎగ్జాక్ట్గా కనిపించకపోవచ్చు, బట్ చిన్న చిన్న స్క్రాచెస్ లైక్ దెర్ ఆర్ మెనీ స్క్రాచెస్ హియర్ అండ్ దెర్. ఇది కూడా అరౌండ్ ఒక 7 to 8 months ఓల్డ్ కార్. సో కొత్త కార్ మీద పాత కార్ మీద కూడా ఉంటాయి మీకు మనకి చాలా స్క్రాచెస్. సో ఈ స్క్రాచెస్ రిమూవ్ చేసుకోవాలంటే దెర్ ఇస్ ఎ ప్రాసెస్ నోన్ యాజ్ పెయింట్ కరెక్షన్. సో ఆ పెయింట్ కరెక్షన్లో మనం ఏం చేస్తామంటే శాండింగ్ చేస్తాం. వీ డూ లైక్ 2 steps శాండింగ్ చేస్తాం. దానికి ఒక గ్రేడ్స్ ఉంటాయి, ఇన్ డెప్త్లో మేము తర్వాత చెప్తాను మిగతా వీడియోస్లో. సో శాండింగ్ 2 steps శాండింగ్ అయిపోయాక మనం కాంపౌండింగ్ చేస్తాం. సో కాంపౌండింగ్ ఏంటంటే మనకి పెయింట్ కరెక్షన్ అవుద్ది, అది కూడా పార్ట్ ఆఫ్ ఏ పెయింట్ కరెక్షన్. అండ్ దెన్ విల్ బి డూయింగ్ ద పాలిషింగ్. సో పాలిషింగ్ చేస్తే మళ్ళీ మనకు ఫినిష్ షైన్ గ్లో వచ్చేస్తుంది. ఆఫ్టర్ దాట్ విల్ బి ప్రొటెక్టింగ్ ద పెయింట్. సో దాని తర్వాత మనం సెరామిక్ కోటింగ్ చేస్తాం విచ్ విల్ ప్రొటెక్ట్ ద పెయింట్. దాని నుంచి మీకు ఏమవుతుందంటే షైన్ వస్తుంది, గ్లాస్ వస్తుంది, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది, కలర్ ఫేడింగ్ అవ్వదు లాంగ్ రన్లో. అండ్ ఆల్సో ఇట్ విల్ బి ప్రొటెక్టింగ్ ఫ్రమ్ లైక్ డర్ట్ అండ్ వాటర్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ సమ్ లైక్ డస్ట్, అది పెయింట్గా అంటుకోదు, అది లైక్ వాట్ ఎవర్ మనకి సెరామిక్ కోటింగ్లో స్లీక్గా ఫామ్ అవుతుంది కాబట్టి సో ఆ డస్ట్ అనేది ఆ గ్లాస్ ఫినిష్కి అంటుకోదు, సో ఈజీగా డ్రాప్ ఆఫ్ అయిపోద్ది. సేమ్ విత్ ద వాటర్ విచ్ ఇస్ నోన్ యాజ్ హైడ్రోఫోబిసిటీ. సో వాటర్ మార్క్స్ పడవు, వాటర్ కూడా డ్రాప్ ఆఫ్ అయిపోద్ది. సో వాటర్ అంటుకోదు, వాటర్ వెంటనే జారిపోతుంది. సో దాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సెరామిక్ ఆఫ్ గ్రాఫీన్ కోటింగ్. సో గ్రాఫీన్ కోటింగ్ ఈజ్ ఏ అడ్వాన్స్డ్ ఆర్ అప్గ్రేడెడ్ లెవెల్ ఆఫ్ సెరామిక్ కోటింగ్ అని చెప్పొచ్చు. అండ్ ద లెవెల్ ఆఫ్ లైక్ SiO2 లెవెల్స్ సిలికాన్ ఆక్సైడ్ మనం యూస్ చేస్తాం, ఇట్స్ ఆల్ లైక్ సాల్వెంట్ బేస్డ్. సో దాంట్లో మనకి పర్సెంటేజ్ ఆఫ్ లైక్ సిలికాన్ ఆక్సైడ్ మ్యాక్సిమం ఉంటుంది అప్ టు ద లిమిట్. అంటే ఒక ఫిగర్లో చెప్పమంటే నాకు 90 to 95% ఉంటుంది.
వేరస్ కంపేర్స్ టు 1 ఇయర్ ప్రోడక్ట్ 3 ఇయర్స్ ప్రోడక్ట్ మన 5 ఇయర్స్ ప్రోడక్ట్కి అంత ఉండకపోవచ్చు, లైక్ కొంచెం తక్కువ ఉంటుంది, అరౌండ్ 70-80% ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ద బెస్ట్ ప్రోడక్ట్ మనకి వస్తుంది. సో 7 ఇయర్స్ ఇస్ ద గ్రఫీన్ కోటింగ్ అండ్ విచ్ వీ హ్యావ్ డన్ సో ఫార్ ఫర్ ద థార్ అండ్ సెల్టోస్ యాజ్ వెల్. మీరు కాస్పా వైజాగ్ పేజ్లో చూస్తుండొచ్చు ఆ వీడియోస్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ పెయింట్ ప్రొటెక్షన్లో దెర్ ఇస్ ఆల్సో వన్ మోర్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్, పీపీఎఫ్ అంటారు. సో ఇట్స్ లైక్ మేడ్ ఆఫ్ టీపీయూ, మనం టీపీయూ యూస్ చేస్తాం. సో ఇప్పటికైతే మీకు సెరామిక్ కోటింగ్ అవుతుంది కాబట్టి సెరామిక్ కోటింగ్ చూపిస్తాను. సో పీపీఎఫ్ వెహికల్ చేసినప్పుడు మీకు నేను క్లియర్గా అది కూడా ఒకసారి చూపిస్తాను. సో పెయింట్ కరెక్షన్ వరకు ద ప్రొసీజర్ ఇస్ సేమ్, మనం పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సో దాని తర్వాత అప్లై చేసేది సెరామిక్ కోటింగ్ అయితే అక్కడ అప్లై చేసేది పీపీఎఫ్ అంతే. అండ్ ఇప్పుడు మనం సో విల్ బి గోయింగ్ విత్ శాండింగ్. ఇక్కడ శాండింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. బిఫోర్ శాండింగ్ వీ హ్యావ్ టు ఆల్సో మేక్ షూర్ దట్ విల్ బి డూయింగ్ ద మాస్కింగ్. సో మాస్కింగ్ అంటే ఏంటో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఒక క్రేటా ఉంది. ఇప్పుడు మనం ఈ క్రేటాకి స్వెల్ మార్క్స్ అయితే రిమూవ్ చేసాం. మీకు చూస్తే అంతగా స్వెల్ మార్క్స్ కనిపించవు, ఒకసారి ఇక్కడ చూపి. సో ఎక్కడైతే మీకు లైట్ పడుతుందో అక్కడ మీకు రౌండ్గా ఏం కనిపించట్లేదు. సో స్వెల్ మార్క్స్ అయితే అక్కడ లేవు మనకి ఇక్కడ. అండ్ రిమూవ్ చేసాం, పెయింట్ కరెక్షన్ అయిపోయింది. పాలిషింగ్ ఈజ్ పెండింగ్ ఇన్ దిస్. సో పాలిషింగ్ అయిపోయాక మనం దీనికి సెరామిక్ కోటింగ్ చేస్తాం విచ్ విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ డేస్. ఇక్కడ చూసుకుంటే మాస్కింగ్ చేసాం మనం. మాస్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ మ్యాండేటరీ బిఫోర్ డూయింగ్ ఎనీ పెయింట్ కరెక్షన్. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనకి పాలిషర్ మెషిన్స్ ఉంటాయో ఆ పాలిషర్ మెషిన్స్తో మనం ఎప్పుడైతే కాంపౌండింగ్ ఆర్ ఎనీ ప్రాసెస్ వీఆర్ డూయింగ్ ఆన్ ద పెయింట్, ఇట్ షుడెంట్ ఎఫెక్ట్ ద రిమైనింగ్ బాడీ ఆఫ్ ద కార్. లైక్ ఇప్పుడు బ్లాక్ ట్రిమ్స్ కానీ ఈ ట్రిమ్స్ ఉన్నాయి కదా, ఎడ్జెస్లో చేస్తాం అనమాట. సో ఇక్కడ పెయింట్ మీద చేసేది ఇక్కడ ఎఫెక్ట్ అవ్వకూడదని మనం టేప్ చేసుకుంటాం. సో దట్ ఈస్ వెరీ మ్యాండేటరీ. సో కొన్ని సార్లు మిస్ అవుతారు కొంతమంది, బట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ వీఆర్ డూయింగ్ అ ప్రాపర్ మాస్కింగ్ ఆన్ ద కంప్లీట్ కార్. సో మీరు ఎక్కడ చూసుకున్నా సరే పెయింట్కి వేరే ఎడ్జెస్ లైక్ ఎనీ గ్లాస్ ఆర్ హెడ్లైట్ ఆర్ ట్రిమ్స్ కానీ ఎక్కడైనా ఓవర్లాప్ అయితే మాత్రం అది మనం మాస్కింగ్ చేసుకున్నాం కంప్లీట్గా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైడ్ వేస్ ఆల్సో. అండ్ ఆల్సో దెర్ ఈస్ వన్ మోర్ స్టెప్ హియర్. మనం ప్రతిసారి కారు మనం ప్రొటెక్ట్ చేసే ముందు లైక్ కరెక్ట్ చేసే ముందు వీ విల్ బి చెకింగ్ ద థిక్నెస్ ఆఫ్ ద పెయింట్ లెవెల్. సో ప్రతి కార్కి ఒక పెయింట్ థిక్నెస్ ఉంటుంది. సో ఆన్ ఎన్ యావరేజ్ ఇఫ్ యూ కన్సిడర్ అ న్యూ కార్ దెర్ వుడ్ బి అరౌండ్ 90 to 110 microns of paint level ఉంటుంది. And if it is below that we have to make sure we are doing that car very perfectly and cautiously, because అది ఎప్పుడైతే ఇది ఇంకా తగ్గుతుందో పెయింట్ లెవెల్ తగ్గిపోయినట్టే. అంటే షోరూంలో తెలియక ఏం చేస్తారంటే చాలామంది కస్టమర్స్ సరే మీకు టెఫ్లాన్ చేయిస్తామని చెప్తారు. సో టెఫ్లాన్లో ఏంటి అవుతుందంటే యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ పెయింట్ కట్ అవుతుంది ఒక లెవెల్ వరకు. సో దానివల్ల మనకి పెయింట్ థిక్నెస్ తగ్గిపోతుంది. సో టెఫ్లాన్ అనేది లైక్ ఒకప్పుడు చేసేవాళ్ళు చాలామంది, and it is not recommended nowadays. Ceramic coating is the best way of doing it, and that gives a protection of the car as well. So Teflon lo meeku cheptaru 6 months ostudani, but in fact 3 to 4 months koruku raadu. Adi wash chese koddi meeku potadi. And also manu water ippudaithe wash chestam, you have to make sure it's a soft water. So hard water valla meeku paint meeda clear coat anedi untadi. So adi ante day by day decrease avutuntadi. Paint level alaga untadante like manaki కింద మనకి మెటల్ సర్ఫేస్ ఉంటుంది, మెటల్ సర్ఫేస్ మీద ప్రైమర్ ఉంటుంది, ప్రైమర్ మీద సాలిడ్ కలర్ ఉంటుంది, సాలిడ్ కలర్ మీద క్లియర్ కోట్ ఉంటుంది. సో దిస్ ద క్లియర్ కోట్ వాట్ వీఆర్ సీయింగ్ నౌ. సో కార్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ క్లియర్ కోట్ అనేది తగ్గిపోతుంటుంది. దట్ ఈస్ వై యూ సీ దట్ డల్నెస్ ఆఫ్ ద కార్, షైన్ గ్లాస్ పోతుంటుంది అండ్ మీకు ఒక పాత కార్ లుక్ వచ్చేస్తుంది. సో సెరామిక్ కోటింగ్ ఒక 6 years 7 years ఓల్డ్ కార్ కూడా చేస్తే మీకు ఆల్మోస్ట్ లైక్ న్యూ కార్, మీకు బ్రాండ్ న్యూ కార్ చూసినట్టు ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే పెయింట్ మీద కరెక్షన్ చేస్తామో మనం ముందు ప్రీ చెక్స్ చేసుకోవాలి కొన్ని. దెర్ ఆర్ సమ్ ప్రోటోకాల్స్ టు ఫాలో హియర్. సో దట్ ఈస్ లైక్ మనకి ఇది పెయింట్ థిక్నెస్ మీటర్. సో ఎప్పుడైతే మనం పెయింట్ మీద పెడతామో ఆన్ ద మెటల్ సర్ఫేస్ you'll be getting to see this like 113 microns of paint level and which is paint layer is original. సో ఒకవేళ కారు ఒకవేళ ఏదైనా పార్ట్ రీపెయింటెడ్ అయితే మీకు ఈ మైక్రోన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడైతే ఒరిజినల్ పెయింట్ మీద వచ్చిన షైన్ మీకు రీపెయింటెడ్ సర్ఫేస్ మీద రాదు. సో మనకి బంపర్ మీద రాదు బికాజ్ ఇట్స్ ఎ ఫైబర్. సో ఓన్లీ మెటల్ సర్ఫేస్ మీదే మనకి డిటెక్ట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ కాకపోతే ప్రతి దగ్గర ఈక్వల్గా ఉండదు. ఇక్కడ 98 ఉంది, ఇక్కడ 98 ఉంది, ఇక్కడ 112 ఉంది, 111 ఉంది. సో కొత్త కార్కి జనరల్గా ఎంతే ఉంటుంది. సో 98 97 ఉంది. సో మనం ప్రతి దగ్గర ఒక సైజులో మనకి సపోజ్ బానెట్ మనం వర్క్ చేస్తాం అన్నప్పుడు సో బానెట్ రీడింగ్స్ అని మనం తీసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే క్రెటా బానెట్ మీద మనకి 74 ఉంది. సో
అదే ఇక్కడ చూసుకుంటే 68 ఉంది. సో అన్ఈవెన్గా ఉంది. అది ఒక్కొక్కసారి ఈవెన్గా ఉంటుంది, ఒక్కొక్కసారి అన్ఈవెన్గా ఉంటుంది. 72, ఇక్కడ 84. సో దిస్ ఇస్ ద థిక్నెస్ మీటర్. అండ్ దీంతో మనం ప్రతి లైక్ ఈ ఫ్రంట్ ఫెండర్స్, సైడ్ డోర్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బానెట్ అండ్ రూఫ్ టాప్, అండ్ మనకి ఏదైతే లైక్ బూట్ స్పేస్కి కవర్ చేసేది ఉంటుందో లైక్ డిక్కీది, సో అన్నిటి మీద మనం మెజర్ చేస్తాం. సో మెజర్ చేసి మనం ఒక దాంట్లో నోట్ చేసుకుంటాం. ఒకసారి మేము ఒక నోట్బుక్లో ఒక లైక్ నోట్ చేసుకుంటాం లైక్ మనకి ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందని. సో వెహికల్ నెంబర్తో పాటు లైక్ ఎక్కడ 75 ఉంది, యావరేజ్గా వాల్యూస్ తీసుకుంటాం. సో 65 అంటే మనం ఇక్కడ రౌండప్ ఎందుకు చేసామంటే 48 ఉంది. సో వీ హ్యావ్ టు వర్క్ కేర్ఫుల్లీ ఆన్ దాట్ పార్ట్ పర్టికులర్లీ. సో లెఫ్ట్ ఫెండర్, రైట్ ఫెండర్ అండ్ సైడ్ డోర్స్, లెఫ్ట్ డోర్, రైట్ డోర్స్, ఫ్రంట్ టు బ్యాక్, అండ్ ఆల్సో మనకి బ్యాక్ మనకి అయితే క్వార్టర్ గ్లాస్ ఫెండర్స్ ఉంటాయో అవి. సో ఇక్కడ నోట్ చేసుకుని దాని మీద డిపెండింగ్ ఆన్ ద పెయింట్ థిక్నెస్ లెవెల్ విల్ బి వర్కింగ్ ఆన్ దాట్. సో విచ్ గివ్స్ యూ లైక్ మీకు ఇక్కడ కాషియస్గా ఉంటారు, లైక్ అక్కడ ఏం వర్క్ చేయాలో తెలుస్తుంది, ఎక్కడ మనం ఎక్కువ కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్ చేయాలో తెలుస్తుంది. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్క్రాచెస్ ఆర్ లైక్ స్వెల్ మార్క్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆన్ ద కార్, బికాస్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ అది పోవాలంటే మనం కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్ చేస్తాం. అండ్ వాడే ప్రొడక్ట్స్ కూడా మంచివే ఉండాలి. అండ్ పాలిషర్ మెషిన్స్, ద ప్యాడ్స్, కాంపౌండ్స్, వాట్ ఎవర్ యూజింగ్, ఇట్ హ్యాస్ టు బి ద ప్రీమియం లెవెల్. సో అప్పుడే మనకు బెటర్ అవుట్పుట్ వస్తుంది. దిస్ ఇస్ డే 2 ఆఫ్ XUV700. సో మనం పెయింట్ కరెక్షన్లో ఫస్ట్ స్టెప్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ క్లేయింగ్. వాట్ ఈస్ క్లేయింగ్ అంటే, సో క్లేయింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే వెహికల్ రోడ్స్ మీద తిరుగుతుందో ఆర్ ఎల్స్ ఆఫ్ రోడింగ్ వెళ్తుందో, సో అప్పుడు మనం వెహికల్ సిటీ సర్కిల్స్లో కానీ బయటికి అక్కడ తిరిగినా సరే మనకి వాట్ ఎవర్ మన పెయింట్ మీద క్లియర్ కోట్ ఉంటుంది, సాలిడ్ కలర్ క్లియర్ కోట్. సో క్లియర్ కోట్ మీద మనకి డస్ట్ పార్టికల్స్, మెటల్ డస్ట్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ మార్క్స్ అవి రిమూవ్ అవ్వవు సరిగ్గా. కొన్నిసార్లు మీరు అంత తుడిచినా సరే అవి పోవు. సో అదేంటంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, టైనీ మైక్రో పార్టికల్స్. సో కంటామినేటెడ్ పార్టికల్స్ అనొచ్చు దానికి మనం. సో వీ విల్ రిమూవ్ ఇట్ త్రూ క్లేయింగ్. సో దిస్ ఈస్ క్లేయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. సో ఇదేంటంటే మనకి క్లే గ్లోవ్స్ ఇవి. సో క్లే గ్లోవ్స్ చూసుకుంటే ఇలాగ ఉంటుంది. సో దిస్ ఇస్ క్లే. ఇదేంటంటే మనకి వాటర్ మనం ఎప్పుడైతే వెట్ చేస్తాం, ఇక్కడ వెట్ చేసి మనం దీంతో రబ్ చేస్తే ఏమవుతుందంటే, వైప్ చేస్తే ఇలాగా దీని మీద ఉన్నదంతా దీనికి అతుక్కొని వచ్చేస్తుంది బయటికి. సో ఇది ఒక స్టెప్. సో ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నవ్ డేస్ లైక్ మనం ఎప్పుడైనా సరే కార్ డీటెయిలింగ్ చేసినా సరే, ఏం చేసినా సరే ఇది మ్యాండేటరీగా స్టెప్ చేయాలి. సో ఓన్లీ క్లేయింగ్ కూడా చేసుకోవచ్చు టు రిమూవ్ దిస్ వాట్ ఎవర్ ద డస్ట్ పార్టికల్స్. సో ఇది చేయడానికి వి లైక్ దెర్ ఆర్ సెపరేట్ టారిఫ్స్ ఫర్ దిస్, అమౌంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద సెగ్మెంట్ ఆఫ్ కార్, విచ్ సెగ్మెంట్ లైక్ విచ్ సెగ్మెంట్ ఈజ్ యువర్ కార్. అండ్ ఇది మనం చేసిన తర్వాత అట్లీస్ట్ మనకి 18 months నుంచి 2 years దాకా లాస్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు డూ ఇట్ లైక్ ఆన్ ద కార్ బిఫోర్ డీటెయిలింగ్. సో ఈ స్టెప్ అయిపోయాక నెక్స్ట్ మనం కాంపౌండింగ్ అండ్ పాలిషింగ్ చేస్తాం, అది మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం శాండింగ్ చేస్తున్నాం. సో శాండింగ్లో దెర్ ఆర్ 2 types లైక్ వెట్ శాండింగ్ అండ్ డ్రై శాండింగ్. అండ్ మనం చేసేది కార్ డీటెయిలింగ్లో వెట్ శాండింగ్. సో డ్రై శాండింగ్ ఎక్కడ చేస్తారంటే యాక్చువల్లీ ఇన్ ద బాడీ షాప్స్ ఆఫ్ పెయింట్ జాబ్స్లో చేస్తారు. అండ్ కార్ డెంటింగ్ అయిపోయాక పెయింట్ ఎక్కడైతే రిమూవ్ అవుద్దో, సో పుట్టి పెట్టాక అక్కడ మీకు డ్రై శాండింగ్ చేస్తారు. సో మనం ఇక్కడ చేసేది వెట్ శాండింగ్. సో వై శాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కార్ డీటెయిలింగ్ అంటే, సో ఇప్పుడు మనకి ఏవైతే స్వెల్ మార్క్స్ ఉన్నాయో, స్క్రాచెస్ ఉన్నాయో అవి రిమూవ్ చేయాలంటే మనం శాండింగ్ చేస్తే మనకి రిమూవ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం ఈ ప్రొసీజర్ ఏంటంటే, సో ఫస్ట్ మనం వాటర్ స్ప్రే చేస్తాం. వాటర్ స్ప్రే చేసాక ఒక్కసారి రవి, అండ్ దిస్ ఇస్ ద శాండింగ్ ప్యాడ్. ఇక్కడ శాండింగ్ ప్యాడ్ కింద మనకి ఒక ఇంటర్ఫేస్ ప్యాడ్ ఉంటుంది. ఇంటర్ఫేస్ ప్యాడ్ పెట్టుకోవాలి మనం. ఇది మనకి పాలిషర్ మెషిన్. సో దీనిపైన మనం ఇది అప్లై చేస్తాం. అండ్ ఇది గ్రిడ్ చూసుకుంటే మీరు 2000. సో మనం 1500 శాండింగ్ ఆల్రెడీ చేస్తాం. సో 1500 శాండింగ్లో మనకి ఆల్రెడీ మైనస్ స్క్రాచెస్, స్వెల్ మార్క్స్ గట్రా రిమూవ్ అవుతాయి. అండ్ దాని తర్వాత వీల్ బీ డూయింగ్ 2000 శాండింగ్. సో 1500 మీద 2000 చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ ఫినిషింగ్ ఆ లెవెల్ వచ్చేస్తుంది. సో కొంచెం కొంచెం డల్ లుక్ వస్తుంది కార్ after the sanding process is completed. Once this is done, we will be doing compounding. So compounding చేస్తారు మీకు చూపిస్తాను. So now we'll see like how sanding is done. Done. సో మొత్తం వెట్ చేసుకొని స్ప్రే చేసుకుంటాం. ఇది ఓన్లీ వాటర్ మాత్రమే. అలా మనం వర్టికల్గా, హారిజెంటల్గా మూవ్ చేయాలి కంప్లీట్ ఆన్ ద బాడీ. అండ్ వీ షుడెంట్ కీప్ ఇట్ మోర్ దెన్ 2 seconds. సో
సో 1 to 1.5 సెకండ్ మాత్రమే మనం అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ హౌ శాండింగ్ ఈజ్ డన్. పెయింట్ కరెక్షన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ కాంపౌండింగ్. సో కాంపౌండింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ కార్ డీటెయిలింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం ఇప్పటిదాకా శాండింగ్ చేసాం వెట్ శాండింగ్, సో శాండింగ్ అయిపోయాక మనకి ఏదైతే కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది సర్ఫేస్, పెయింట్ సర్ఫేస్ మీద, సో అది విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు లైక్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ పెయింట్, లైక్ ఆ క్లియర్ సర్ఫేస్, కొంచెం స్మూత్ సర్ఫేస్ రావడానికి మనం కాంపౌండ్ చేస్తాం. సో కాంపౌండ్ చేయడానికి ఇది పాలిషర్ మెషిన్స్ అయితే ఇవే ఉంటాయి. సో మనకి లైక్ పాలిషర్లో లైక్ 3 ఇంచ్, 5 ఇంచ్, 6 ఇంచ్ ఉంటాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఇది ఇప్పుడు 6 ఇంచ్. ఇక్కడ చూసుకుంటే మనకి మనం ఇది ఊల్ ప్యాడ్ పెట్టాం మనం ఈ పాలిషర్కి. సో ఇది ఊల్ ప్యాడ్. వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాడ్స్. ఒక్కొక్క ప్యాడ్ ఒక్కొక్క దానిగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూ కోర్స్ ప్యాడ్ ఉంది, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫోమ్ ప్యాడ్. అండ్ ఇది కూడా మనకి ఊల్ ప్యాడ్, ఇది 5 ఇంచ్ ప్యాడ్. అండ్ ఇది మనకి రెడ్ నింజా ప్యాడ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాడ్ విల్ బి యూజింగ్ ఫర్ కాంపౌండింగ్. సో ఇప్పుడు మనం ఊల్ ప్యాడ్తో మనకి ఇక్కడ అటాచ్ చేసి మనం కాంపౌండ్ దాంట్లో వేస్తాం. కాంపౌండ్స్లోకి వచ్చేసి ఎస్ సిరీస్ వాడతాం మనం. సో S3 గోల్డ్ అంటారు దీనికి, ఆర్ XXL. అండ్ దిస్ ఇస్ మేడ్ ఇన్ జర్మనీ. అండ్ దీస్ ఆర్ లైక్ వెరీ ప్రీమియం ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్. అండ్ వీఆర్ నాట్ లైక్ ఇది మనం రీటైల్లో మనం ఎవరికి సేల్ చేయట్లేదు. అండ్ దీస్ ఆర్ ఓన్లీ అవైలబుల్ అట్ కాస్వా ఫర్ ద లైక్ మేకింగ్ ఆఫ్ ద కార్. అండ్ ఈ కాంపౌండ్ మనం చూపిస్తాను మీకు ఒకసారి కాంపౌండ్ చేసి. సో మనకి కావాల్సినంత కాంపౌండ్ తీసుకుంటాం. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ చూడవచ్చు మీరు. సో ముందు మనం స్ప్రెడ్ చేస్తాం కాంపౌండ్ అంతా కార్ మీద, లైక్ ఒక 2x2 ఫీట్ తీసుకొని అది మనం స్ప్రెడ్ చేసి ఒక పార్ట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పార్ట్కి మనం స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. ఒక 4 to 5 సెకండ్స్ అయితే కాంపౌండ్ చేస్తాం. స్టాండింగ్ మనం ఓన్లీ 1.5 to 2 సెకండ్స్ మాత్రం చేస్తాం, లైక్ లెస్ దెన్ 1.5 సెకండ్. ఇక్కడ మాత్రం మనం ఒక 5 సెకండ్స్ వరకు చేస్తాం. సో బెటర్ ఫినిషింగ్ కోసం, సో దట్ ఇట్ విల్ బి ద పెయింట్ సర్ఫేస్ విల్ బి కంప్లీట్లీ స్మూత్. సో వన్స్ దిస్ ఇస్ డన్ విల్ బి డూయింగ్ ద పాలిషింగ్. ఇప్పుడు కాంపౌండ్ చేసాం లైక్ 5 సెకండ్స్ హారిజంటల్ అండ్ 5 సెకండ్స్ వర్టికల్. సో ఒక 2x2 చూసుకుంటే ఒక 2x2 స్పేస్లో మనం కంప్లీట్ చేసాం ఇప్పుడు. సో కాంపౌండింగ్ అయిపోయాక సో మనం ఒకసారి రబ్ చేస్తాం, లైక్ వైప్ చేస్తాం విత్ మైక్రోఫైబర్. సో ఆల్వేస్ వీ షుడ్ యూజ్ లైక్ 4 వేస్లో మనం ఫోల్డ్ చేస్తాం మైక్రోఫైబర్ని. సో ఒక్కొక్క వేలో మనం అయిపోగానే మళ్ళీ అది నెక్స్ట్ ఇంకో వైపు మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు వైప్ చేశాక మనం డిఫరెన్స్ చూద్దాం. సో ముందు శాండింగ్ చేసాక అలాగ ఉంది, ఇప్పుడు కాంపౌండ్ చేసాక అలాగ ఉందో. సో ఆఫ్టర్ దిస్ ఇస్ డన్ విల్ బి డూయింగ్ పాలిషింగ్. సో ఇప్పుడు ఏదైతే స్టెప్స్ చేస్తున్నాం మనం కంప్లీట్ కార్కి ఇలాగే చేయాలి. సో చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దాట్స్ వై కార్ డీటెయిలింగ్ టేక్స్ టైమ్. అండ్ వీ జనరలీ టేక్ లైక్ 2 to 3 days టు డెలివర్ ఏ కార్ ఆఫ్టర్ ద వర్క్ ఈస్ డన్. బికాస్ డే 1లో మనం కంప్లీట్గా కార్ డీటెయిలింగ్ కోసం ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ చేయడానికి సరిపోద్ది. సో డే 2లో మనం శాండింగ్, కాంపౌండింగ్, పాలిషింగ్ అయిపోద్ది. సో నెక్స్ట్ డే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ. సో బికాస్ కాంపౌండ్లో ఏవైతే మనకి చిన్న డస్ట్ వస్తుందో మొత్తం ఆ పౌడర్ తాలూకా డస్ట్, లైక్ కాంపౌండ్ తాలూకా డస్ట్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్. సో ఆ డస్ట్ మనం క్లీన్ చేయడానికి మనకి సరిపోద్ది. అండ్ ఈ మాస్కింగ్ టేప్స్ అన్ని రిమూవ్ చేసి లోపల అంతా ఉంటుంది కాబట్టి అది మనం రిమూవ్ చేస్తాం. సో దాని తర్వాత ఈవినింగ్ టైంలో మనం అదే సెరామిక్ అప్లై చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లోజ్గా వస్తే. సో కాంపౌండ్ మనం ఇక్కడ దాకా ఈ పార్ట్ మాత్రమే చేసాం. సో ఆఫ్టర్ ద శాండింగ్, సో శాండింగ్ ఇక్కడ ఏంది మనకి కొంచెం డల్ అయింది ఇక్కడ మళ్ళీ. సో మళ్ళీ మనం రిస్టోర్ చేసాం ఇది. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుందేమో. సో వీ డోంట్ ఫైండ్ ఎనీ స్వెల్ మార్క్స్ ఓవర్ హియర్ నౌ. సో ముందు మీరు చూసుకుంటే చాలా స్వెల్ మార్క్స్ ఉండేవి ఇక్కడ. సో మీకు ఎక్కడైతే లైట్ పడుతుందో అక్కడ చూడొచ్చు, మీకు స్వెల్ మార్క్స్ అయితే అక్కడ కనిపించట్లేదు. అండ్ దెర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హియర్ అండ్ దేర్. అండ్ ఇంకో స్టెప్ కూడా ఉంది, పాలిషింగ్ చేయాలి. పాలిషింగ్ చేస్తే ఇది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ షైన్, గ్లాసు, ఈ స్లీక్నెస్ ఇది ఇంకా ఎక్కువ వస్తుంది. సో వన్స్ దిస్ ఇస్ డన్ విల్ బీ కంప్లీటింగ్ ద పాలిషింగ్ ఆల్సో. సో దాట్ ఈస్ పెయింట్ కరెక్షన్. సో ఇదంతా పెయింట్ కరెక్షన్ అనమాట. సో పెయింట్ కరెక్షన్లో ఇది థర్డ్ స్టెప్. సో వన్స్ let the guys complete all the complete car, and then we'll be starting the polishing. So guys, this is the last step of paint correction. ఇప్పుడు మనం చేసేది పాలిషింగ్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం కాంపౌండింగ్ అంతా కంప్లీట్ చేసాం. సో కాంపౌండింగ్ కంప్లీట్ చేశాక మనకు ఒక లుక్ వచ్చింది. సో ఇప్పుడు మనం షైన్, గ్లాస్ బ్రింగ్ బ్యాక్ చేయాలంటే వీ నీడ్ టు డూ ద పాలిషింగ్. సో పాలిషింగ్కి మనం వాడేది ప్యాడ్స్ ఇలాంటివి ఉంటాయి. సో దీస్ ఆర్ పాలిషింగ్ ప్యాడ్స్. సో దిస్ విల్ బి లైక్ వెరీ స్మూత్, లైక్ అల్ట్రా స్మూత్ ఉంటాయి వెన్ కంపేర్ టు ద కాంపౌండింగ్ ప్యాడ్స్. అండ్ మనం వాడే పాలిషర్ మెషిన్స్ అయితే ఇవే ఉంటాయి. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్ఫేస్ ప్యాడ్స్ ఇన్ బిట్వీన్. అండ్ వీఆర్ యూజింగ్ దిస్ లైక్ S30+. మనకి S3 గోల్డ్ వాడే మన కాంపౌండ్కి. సో పాలిషింగ్కి మనం S30+ వాడుతున్నాం కాంపౌండ్. అండ్ ఇవి చాలా ప్రీమియం ప్రొడక్ట్స్ ఇవి.
అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ వీ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిషర్స్. మనకి బ్యాటరీ పాలిషర్స్ కూడా ఉన్నాయి. లైక్ బ్యాటరీ ఒకసారి. సో ఇది బ్యాటరీ ఇది. సో మనం జస్ట్ బ్యాటరీ మనం ఛార్జింగ్ పెట్టుకొని వీ కెన్ డూ ఇట్. లైక్ మనకి 2 బ్యాటరీస్ ఉంటాయి, ఒకటి స్పేర్. సో ఇది కూడా మనకి పాలిషర్ ప్యాడే. సో ఇప్పుడు మనం పాలిషర్ ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సో సేమ్ లైక్ కాంపౌండ్ మనం అలా చేసాము, సో పాలిషర్ ప్యాడ్ కూడా మనం అలాగే చేస్తాం అనమాట. సో ముందు కాంపౌండింగ్ మనం అలా చేసాం, స్ప్రెడ్ చేసాం 2x2లో మనం ఒక స్పేస్ అలాగే రాసాం. ఇది కూడా అలాగే ముందు స్ప్రెడ్ చేస్తాం అంతా. స్ప్రెడ్ చేశాక మనం హారిజాంటల్గా వర్టికల్గా చేస్తాం. బట్ పాలిషింగ్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం చేస్తాం. సో ద మోర్ వీ డూ ద మోర్ ద షైన్ అండ్ గ్లాస్ విల్ బి కమింగ్ హియర్. సో ఈచ్ స్టెప్లో మనం అట్లీస్ట్ 4 to 5 seconds అయినా చేస్తాం. సో 4 seconds మినిమం అలాగా ఓవర్లాప్ చేసుకొని చేస్తాం. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనం పాలిషర్ చేస్తాం. అండ్ చిన్న దానికి లైక్ చిన్న స్పేసెస్కి మన దగ్గర చిన్న మెషిన్స్ ఉన్నాయి. సో 5 inch and 4 inch కానీ 6 inch కానీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వాడతాం అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనం పాలిషింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం పాలిష్ ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడ కూడా చిన్న మనకి గ్లాస్ అండ్ షైన్ వస్తుందని. సో కంప్లీట్ కార్ మనం చూసుకోవాలంటే మనకి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద పార్ట్స్, ఈ బ్లాక్ ట్రిమ్స్ కానీ ఇక్కడ కానీ ఇలాంటి దగ్గర కూడా మనం పాలిషింగ్ చేసుకుంటే బెటర్ ఫర్ ద బెటర్ రిజల్ట్స్. సో ఈ స్టెప్ అంతా మనకి చాలా టైం పడుతుంది, అరౌండ్ 3 hours పడుతుంది. సో వన్స్ దిస్ ఇస్ డన్ విల్ బి డూయింగ్ ద క్లీనింగ్ ప్రాసెస్. వన్స్ క్లీనింగ్ ఇస్ డన్ మనం అప్పుడు బ్లాక్ ట్రిమ్స్ అంతా ఎంపీసీతో మనం క్లీన్ చేస్తాం. క్లీన్ చేశాక మనం దానికి బ్లాక్ ట్రిమ్స్ కోటింగ్ పెడతాం. సో ట్రిమ్ కోటింగ్ ఏంటంటే మన బ్లాక్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్లాస్టిక్ అది ఫేడ్ అవుట్ అవ్వకుండా ఒక లాంగ్ టర్మ్లో మనకి బ్లాక్గా ఉండడానికి మనం కోటింగ్ ప్రిఫర్ చేస్తాం. అండ్ కస్టమర్ దానికి చేయించమని చెప్పారు. అండ్ ఆల్సో వీఆర్ డూయింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ అనాలిసిస్. సో గ్లాస్ ఏంటంటే C6 నానో కోటింగ్ చేస్తాం. సో మనకి ఎక్కడైతే వాటర్ పడుతుందో మనకి వాటర్ డ్రాప్ ఆఫ్ అయిపోద్ది. సో వాటర్ స్టిక్ అవ్వదు అండ్ వాటర్ మార్క్స్ పడవు దాని నుంచి. సో దాట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ వెన్ డ్రైవింగ్. అండ్ ఎప్పుడైతే మనకి వర్షం పడినా వెంటనే గ్లాస్ మీద వాటర్ డ్రాప్ ఆఫ్ అయిపోద్ది. సో పాలిషింగ్ మొత్తం అయిపోయాక మీకు నేను చూపిస్తాను. ఈ డోర్ మొత్తం మనం పాలిషింగ్ కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ మీకు అవుట్పుట్ చూపిద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా క్లియర్ వచ్చింది ఇప్పుడు. లైక్ ఆ షైన్ కానీ గ్లాస్ కానీ లైక్ కొత్త కార్కి ఎలాగ ఉంటుందో దానికంటే ఎక్కువే వచ్చింది. సో ఇది మన లైట్ ట్రైపాడ్ అనమాట. సో ఎప్పుడైనా మనకి క్లోజర్ అబ్జెక్ట్స్ మనం వర్క్ చేసేటప్పుడు కరెక్ట్గా లైట్ విజిబిలిటీ లేదు, బికాస్ వీ నీడ్ మోర్ లైట్ ఆన్ దిస్ లైక్ వైల్ వర్కింగ్. సో ఇక్కడ లైట్ లేనప్పుడు మనం ఈ లైట్ హెల్ప్తో మనం ఇంకా క్లియర్గా మనం చూసి మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా లైక్ ఒక మిర్రర్ ఫినిష్, ఒక గ్లాస్ ఫినిష్ లాగా వచ్చింది ఆఫ్టర్ పాలిషింగ్. సో ఇక్కడతో మనకి పెయింట్ కరెక్షన్ స్టెప్ ప్రొసీజర్స్ అయిపోయి. అండ్ దెన్ విల్ బి క్లీనింగ్ ఇట్ అండ్ విల్ బి అప్లైయింగ్ ఆన్ గ్లాసెస్ అండ్ బ్లాక్ ట్రిమ్స్. అండ్ వన్స్ దాట్ ఈస్ డన్ విల్ బి వైపింగ్ ఇట్ విత్ వైప్ జీరో. సో వైప్ జీరో అని ఒక కెమికల్ ఉంటుంది, దాంతో మనం వైప్ జీరో చేస్తాం. సో ఇప్పటిదాకా ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్స్ కానీ పాలిష్ కానీ పెయింట్ సర్ఫేస్ మీద ఏమైనా ఉండిపోయినా అవి రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయాక మనం దానికి సెరామిక్ కోటింగ్ అప్లై చేస్తాం. సో దాట్ విల్ షో ఇన్ ద Day 3 బికాస్ 2 days మనం కంప్లీట్గా ఈ కార్ మీద వర్క్ చేసాం. సో Day 3లో మీకు రేపు చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మనం హెడ్లైట్ పాలిషింగ్ చేస్తున్నాం. సో హెడ్లైట్ పాలిషింగ్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే మీకు హెడ్లైట్స్ కొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ అది ఏంటంటే చిన్న ఎల్లోయిష్ అవుతుంటాయి. సో మనం ఇప్పుడైతే పాలిషింగ్ చేస్తాం మళ్ళీ షైన్ గ్లాస్ మళ్ళీ మనకి ఫుల్ గ్లాస్ క్లియర్గా వచ్చేస్తుంది. అండ్ దీనికి యాంటీ గ్లేర్ ట్రీట్మెంట్ అని కూడా చెప్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ హెడ్లైట్ ఆల్రెడీ పాలిష్ చేసాం. మీకు షైనింగ్గా గ్లాస్గా అనిపిస్తుంది చూస్తే ఇక్కడ లైక్ మిర్రర్ లైక్ ఫినిష్ వచ్చింది. సో హెడ్లైట్స్ ఇవి మనం పాలిష్ చేసాక బ్యాక్ టైలైట్స్ కూడా మనం పాలిష్ చేస్తాం. సో గైస్ దిస్ ఇస్ Day 3 ఆఫ్ XUV700. సో ఇప్పుడు మనం లైక్ ఈవినింగ్ టైం అయింది, టైమ్ ఈజ్ అరౌండ్ 8:15 నౌ. సో మనం అంతా దీనికి పాలిషింగ్ అంతా అయిపోయాక క్లీన్ చేసుకున్నాం కారు. అండ్ క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనం చూస్తే లైక్ ఈ రూమ్లో మనం పెట్టాం. ముందు మనకి ఆ బేలో ఉండేది. సో డీటెయిలింగ్ బే నుంచి మనం ఇప్పుడు సెరామిక్ బేలో పెట్టాం. సో ఇక్కడ మనకి టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం 21 degrees టెంపరేచర్. మనకి అక్కడ ఏసీ ఉంది. అండ్ ఆ ఏసీలో మనం 21 degrees అంటే 19 పెట్టాం ఇప్పుడు, లైక్ సో దట్ ద టెంపరేచర్ వుడ్ బి మోర్ కూల్. అండ్ మనం ఇది ఈవినింగ్ టైం సెరామిక్స్ అప్లై చేస్తాం బికాస్ మనది హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కోస్టల్ ఏరియా కాబట్టి. సో వాట్ ఎవర్ ద సెరామిక్స్ వీఆర్ అప్లైయింగ్ దే ఆర్ సాల్వెంట్ బేస్డ్. సో అది త్వరగా ఇవాపరేట్ అయిపోతాయి. సో అవి అలా అవ్వకుండా ఉండాలంటే మనకి టెంపరేచర్ కూల్ ఉండాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి క్లోజ్డ్ సర్ఫేస్. సో ఇది ఒక క్లోజ్డ్ రూమ్. అండ్ మనం ఎక్కువ చాలామంది ఉండం, మనం ఇక్కడ
only 2 or 3 persons would be working over here, and we don't allow some other persons to come inside because our dust adi untadi and it has to be dust free zone. So there are some protocols while applying ceramic coating or PPF, so we have to maintain that. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కార్ అంతా డీటెయిల్ చేసాం మనం, లైక్ మనం శాండింగ్ చేసాం, కాంపౌండింగ్ చేసాం, పాలిషింగ్ చేసాం. పాలిషింగ్ అయిపోయాక మనం ఇప్పుడు వైప్ జీరోతో మొత్తం క్లీన్ చేస్తాం, బికాజ్ వాట్ ఎవర్ ద పాలిషింగ్ ఆర్ వాట్ ఎవర్ ద అది కొంచెం సెగ్మెంట్ ఆఫ్ లైక్ ఆయిల్ బేస్డ్ ఉంటే సో అంతా రిమూవ్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ పెయింట్ సర్ఫేస్తో పాటు కస్టమర్ హ్యాస్ ఆల్సో ఆప్టెడ్ ఫర్ లైక్ సెరామిక్ ట్రిమ్ రిస్టోరర్. సో ఇక్కడ ట్రిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్లాక్ అవ్వడానికి లైక్ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉండడానికి మనం సెరామిక్ ట్రిమ్ రిస్టోరర్ అప్లై చేస్తాం. సో ఇక్కడ మనం వాడే లిక్విడ్ ఇది ట్రిమ్ రిస్టోరర్. సో మనం ఈ ప్రాసెస్లో మనం ట్రిమ్స్కి అప్లై చేస్తాం. సో అలాగా మనం ట్రిమ్స్ మొత్తం మనం కవర్ చేసుకుంటాం అండ్ విల్ లీవ్ ఇట్ ఫర్ లైక్ అట్లీస్ట్ 5 to 10 minutes. దాని తర్వాత మనం ఒక క్లీన్ మైక్రో ఫైబర్తో మనం వైప్ చేసుకుంటే అది మనకి ట్రిమ్స్ అనేవి బ్లాక్గా ఉండిపోతాయి. అండ్ ఇట్ కమ్స్ ఫర్ సర్టెన్ టైమ్ ఆఫ్ వారంటీ లైక్ అరౌండ్ ఒక 18 months నుంచి మనకి ఒక అట్లీస్ట్ 24 months దాకా ఉంటుంది. అండ్ దట్ వోంట్ బీ లైక్ ఫేడింగ్ అవుట్ సో ఈజీలీ. సో ఇప్పుడు మనం పాలిషింగ్ చేశాక మీరు కార్ ఒక షైన్ అండ్ గ్లాస్ చూడొచ్చు. సో క్రిస్టల్ క్లియర్గా అంతా క్లీన్గా కనిపిస్తుంది. వీ కాంట్ ఫైండ్ ఎనీ స్వెల్ మార్క్స్ ఆర్ ఎనీథింగ్. సో మీరు లైట్ సర్ఫేస్ కింద చూడొచ్చు, అక్కడ మనకి అక్కడ స్వెల్ మార్క్స్ ఏం లేదు అండ్ ఇట్స్ వెరీ గ్లాసీ ఫినిష్. అండ్ ఆ షైన్ చూడొచ్చు మీరు, చాలా కొత్త కారు కూడా మనకి ఎంత షైన్ అయితే రాదు. సో మన అలాగో హెడ్ లైట్స్ మీద కూడా మనం వర్క్ చేసాం, పాలిషింగ్ చేసాం కాబట్టి ఆ హెడ్ లైట్స్ ఆర్ ఆల్సో షైనింగ్, మనకి చాలా గ్లాస్ ఫినిష్ అయితే వచ్చింది. And after this we'll be applying on the glasses as well. Customer has also opted for glass coating, C6 nano glass coating అంటారు దీనికి. సో అది మనం అప్లై చేద్దాం. ఇప్పుడు అలా అప్లై చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు మనం గ్లాస్కి C6 nano coating అప్లై చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఫర్ గ్లాస్ అండ్ దిస్ ఇస్ ద ప్రొడక్ట్ వీఆర్ అప్లైయింగ్ హియర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ క్లీనింగ్, వాటర్ రిపెలెంట్, డస్ట్ రిపెలెంట్, క్లియర్ విజన్, లెస్ వైపర్ స్ట్రోక్స్. సో మనకి ఏవైనా సరే వాటర్ పడినా సరే ఈజీగా డ్రాప్ ఆఫ్ అయిపోద్ది. సో వాటర్ మార్క్స్ కూడా పడవు. సో ఇది మనం అప్లై చేసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గ్లాస్ అండ్ విండ్షీల్డ్ నానో సెరామిక్ కోటింగ్ అని రాసి ఉంది ఇక్కడ. అండ్ హౌ వీ అప్లై అంటే ముందు గ్లాస్ అంతా మనం లైక్ వైప్ చేసుకుంటాం విత్ వైప్ జీరో. అండ్ సో అక్కడ మనకి డస్ట్ ఏమన్నా సరే పోతుంది. అండ్ దెన్ విల్ బీ అప్లైయింగ్ ఇట్ ఇన్ దిస్ వే. సో మనం సర్క్యులర్ మోషన్లో అప్లై చేస్తాం. అండ్ దిస్ ఇస్ ద లైక్ ఆ లిక్విడ్ మనం అప్లై చేసే పొజిషన్ ఇది. ఓకే, అండ్ మనం ఒక సర్క్యులర్ సర్ఫేస్ ఉంటుంది, సో కైండ్ ఆఫ్ ఏ ఊల్ది. సో దాని నుంచి అప్లై చేస్తాం. అండ్ మనం మొత్తం కంప్లీట్ గ్లాస్ అప్లై చేస్తాం. ఫ్రంట్ విండ్షీల్డ్, సైడ్ గ్లాసెస్, క్వార్టర్ గ్లాస్ అండ్ బ్యాక్ గ్లాస్ కూడా మనం అప్లై చేస్తాం. అండ్ వన్స్ దిస్ ఇస్ డన్ మనం వదిలేసి ఒక అరౌండ్ లైక్ 3 to 4 minutes తర్వాత మనం వైప్ చేసుకుంటాం విత్ ఎ క్లీన్ మైక్రో ఫైబర్. సో దట్ మనకి ఎక్కడ మనకి మిగిలిపోకుండా అంతా క్లీన్గా వైప్ ఆఫ్ అయిపోద్ది. దెన్ విల్ బీ ఏబుల్ టు సీ ద కోటింగ్ ఆన్ దిస్. So once this is applied, we'll be also applying it on ceramic coating. This is the ceramic coating what I was talking about. This is crystal silk ceramic coating Pentagon 10H అంటే 5-year ప్రొటెక్షన్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది. సో దీస్ ఆర్ ద బ్యాడ్జెస్, వాట్ ఎవర్ బ్యాడ్జెస్ వి అప్లై ఆన్ ద కార్. అండ్ ఇది మన క్లాత్, సో దీంతోనే మనం అప్లై చేస్తాం. అండ్ ఇది మనం సెరామిక్ బాటిల్ ఓపెన్ చేయాలి. అండ్ ఇది మన డస్టర్, ఈ డస్టర్కి మనం ఇది ఇలాగా ర్యాప్ చేసుకుంటాం. సో ఇది అప్లై చేసి ఇక్కడ నుంచి మనం దీని మీద పోర్ చేసి ఆ డ్రాప్లెట్స్ దీంట్లో వేసి మనం అప్లై చేస్తాం. అది అలాగో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఆ డస్టర్ మీద మనం ఆ క్లాత్ అనేది అప్లై చేసుకున్నాం. అప్లై చేశాక మనం వాట్ ఎవర్ ద సెరామిక్ వీ హ్యావ్ టు అప్లై ఇట్ ఆన్ ద క్లాత్. సో ఆ క్లాత్ మీద మనం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ మనం అప్లై చేసుకున్నాం. అండ్ మనం చేశాక మనం యాక్చువల్లీ 2x2 స్పేస్కి మనకి 4 to 5 drops ఆర్ ఎనఫ్. బట్ మనం కొంచెం ఎక్కువ అప్లై చేస్తున్నాం సో దట్ మనకి అక్కడ ఏం డిఫెక్ట్స్ రాకూడదు. సో అప్లై చేస్తున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది లైక్ చూడడానికి. అండ్ అది మొత్తం మనం కొంచెం ఓవర్లాప్ అవుతూ మనం కంప్లీట్గా అప్లై చేస్తాం. అండ్ వన్స్ దిస్ ఇస్ డన్ లైక్ వీ విల్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ లైక్ 4 to 5 seconds. అండ్ ఆఫ్టర్ దాట్ విల్ బీ వైపింగ్ ఇట్ ఆఫ్. సో అది అలా చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం అప్లై చేసేసాం. అప్లై చేశాక సో ఇంకో మైక్రో ఫైబర్తో మనం ఏం చేస్తామంటే ముందు ఇటువైపు అయితే అప్లై చేస్తాం, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం కంప్లీట్గా స్ప్రెడ్ చేస్తాం. సో దట్ మనకి ఎక్కడ ఏ పార్ట్ కూడా మనకి మిస్ అవ్వకుండా ఉంటుందని. సో ఈ ప్రాసెస్లో మనం అప్లై చేస్తాం. అలాగే మనము ఫ్రీ హ్యాండ్తో చేయాలి, ఎక్కువ ప్రెజర్ అప్లై చేయకూడదు. ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే అది కొంచెం మళ్ళీ ఎక్కువ మైక్రో ఫైబర్కి అంటిపోతుంది. సో వన్స్ దిస్ ఇస్ డన్ వీల్ అగైన్ వెయిట్ ఫర్ 3 to 4 seconds.
and then we'll be wiping it off with another microfiber. It should be clean microfibers, it should be new microfibers whenever we are doing a ceramic coating. సో ఈ ప్రాసెస్లో కొంచెం అంటే ఫాస్ట్గా వైప్ చేస్తాం అండ్ మనం ఎక్కువ ప్రెజర్ కూడా అప్లై చేయం ఇక్కడ కూడా ఇన్ ద సేమ్ ప్రాసెస్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం ఇంకో మైక్రోఫైబర్తో కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫాలో అవుతాం. అండ్ ఇది అయిపోయాక మళ్ళీ ఒక 2 to 3 seconds వెయిట్ చేస్తాం మనం. అది కూడా మనం ఎప్పుడైనా మైక్రోఫైబర్స్ ఈ డీటెయిలింగ్లో మనం ఒక 4 ఫోల్డ్స్ చేస్తాం సో దట్ మనకి అక్కడ అది చేసేది తెలుస్తుంది. ఒకవైపు చేశాక ఇంకోవైపు చేసేటప్పుడు మనకి ఇంకోవైపు వాడుకుంటాం సో దట్ మనం ఎక్కువ మైక్రోఫైబర్ అన్న ఎక్కువ యూస్ చేస్తే మనకి కొంచెం డర్టీగా అయిపోద్ది కాబట్టి. సో ఇప్పుడు అప్లై చేశాక చూడొచ్చు మీకు ఆ సర్ఫేస్ ఎలాగైపోయిందో, లైక్ ఈవెన్ మోర్ షైన్ ఆర్ గ్లాసీ కనిపిస్తుంది. ఆ చిన్న డిఫరెన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది ఇక్కడికి అక్కడికి, అది మీకు డిఫరెన్స్ కనిపిస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇన్ ద సేమ్ వే విల్ బి అప్లయింగ్ ఇట్ ఆన్ ఆల్ ద పెయింటెడ్ సర్ఫేస్ హియర్. కంప్లీట్ కార్ అప్లై చేస్తాం అండ్ ఇట్ టేక్స్ జనరలీ హ్యూజ్ టైం, చాలా టైం పడుతుంది మనకి. అరౌండ్ అలా కాదన్నా మనకి అరౌండ్ 4 to 5 hours పట్టేస్తుంది. అండ్ ఆఫ్టర్ దిస్ ఈస్ డన్, ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఆల్ సెరామిక్ కోటింగ్ ఆన్ ఆల్ ద పెయింట్ సర్ఫేసెస్, అండ్ మనం రూఫ్ మీద కూడా అప్లై చేస్తాం. ఇక్కడ మనకి సన్ రూఫ్ పక్కన ఎక్కడైతే పెయింటెడ్ సర్ఫేస్ ఉందో అక్కడ కూడా మనం అప్లై చేస్తాం. అంతా చేశాక మనం ఏసీ ఆన్ చేసి ఓవర్ నైట్ మనం ఇక్కడే లీవ్ చేస్తాం, ఆ కార్ వదిలేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇప్పుడైతే అప్లై చేసి వదిలేస్తామో అక్కడ దాని తర్వాత మనకి లైక్ కంప్లీట్ క్యూర్ అవుతుంది. అండ్ వీల్ రికమెండ్ కస్టమర్స్ టు లీవ్ ద కార్ ఓవర్ నైట్ ఇన్ ద డీటెయిలింగ్ స్టూడియో సో దట్ అది ఓవర్ నైట్ ఇక్కడ క్యూర్ అయిపోయాక మన నెక్స్ట్ ఇయర్ కారు పట్టుకెళ్ళవచ్చు కస్టమర్స్. అండ్ అలాగే దానికి కొంచెం మెయింటెనెన్స్ గైడ్ అని ఉంటుంది. సో నేను త్వర చెప్తాను ఆఫ్టర్ దాట్, సో దట్ యూ విల్ బి గెటింగ్ టు నో లైక్ హౌ సెరామిక్ కోటింగ్ ఈజ్ అప్లైడ్ అండ్ హౌ ఇట్ ఈస్ మెయింటైన్ ఆఫ్టర్ సెరామిక్ కోటింగ్. సో గైస్ దిస్ ఇస్ day 4 of XUV700 అండ్ మనం నైట్ కొంచెం లేట్ అయింది వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. జనరల్లీ వీ థాట్ ఆఫ్ టేకింగ్ లైక్ 3 hours పడుతుంది అనుకున్నాం సెరామిక్కి, బట్ ఇట్ టుక్ అరౌండ్ 4 to 5 hours ఎందుకంటే గ్లాసెస్ కూడా అప్లై చేసాం, ట్రిమ్స్ కూడా అప్లై చేసాం కాబట్టి. అండ్ దెన్ మనం కస్టమర్కి లైక్ అప్డేట్ చేసాం లైక్ విత్ ద వీడియోస్ లైక్ వాట్ ఎవర్ ద వర్క్ వీ హ్యావ్ డన్, లైక్ హౌ డు వీ అప్లై అని చెప్పి మనం వీడియోస్ అయితే పంపాం. కస్టమర్ ఇవాళ వస్తా అన్నారు అండ్ మార్నింగ్కి మనం రెడీ చేసాం అండ్ వీ కాల్ ద కస్టమర్. బట్ మార్నింగ్ నేను కొంచెం యాక్చువల్లీ లేట్గా వచ్చాను, సో ఐ కేమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ సో ఈవినింగ్ వస్తా అన్నారు, కొంచెం బిజీగా ఉన్నారు కస్టమర్. సో రివీల్ అయితే చేయలేదు కస్టమర్కి, నేను ఫొటోస్ కూడా పంపలేదు ఆఫ్టర్ వర్క్ లైక్ వాట్ హౌస్ ద కార్ ఈస్ లుకింగ్. సో లెట్స్ కస్టమర్ వచ్చాక రివీల్ చేద్దాం అండ్ లెట్స్ సీ లైక్ వాట్స్ హిస్ రియాక్షన్ మనం చూద్దాం, ఎలా రియాక్ట్ అవుతారో నాకు కూడా కొంచెం క్యూరియాసిటీగా ఉంది. సో లెట్స్ సీ హిస్ రియాక్షన్ అండ్ విల్ లెట్ యూ నో లైక్ విల్ షో యూ లైక్ మీకు చూపిస్తాను నేను లైక్ అలా అవుట్పుట్ అయితే అలాగ వచ్చింది అనేది. అండ్ వీఆర్ లైక్ హ్యాపీ విత్ ద అవుట్పుట్, లైక్ మనం చేసిన వర్క్కి మీ ఉండి ఎంత ఎఫర్ట్స్ పెట్టినందుకు లైక్ అవుట్పుట్ చూసి మేము కూడా సాటిస్ఫై అయ్యాం. హోప్ ద కస్టమర్ గెట్స్ సాటిస్ఫైడ్ అండ్ హీఈస్ హ్యాపీ యాజ్ వెల్. Very nice. Congratulations. Thanks. Ceramic coating. నిజంగా న్యూ లుక్ వచ్చింది మళ్ళీ. ఇది కూడా మనం పాలిషింగ్ చేసాం సార్. యా చూసాను, అది కూడా పెట్టారు. హెడ్లైట్స్ కూడా సార్ ఒకసారి మీరు ఏమనుకోకపోతే గూగుల్లో మాకు రేటింగ్ ఇవ్వండి. ఖచ్చితంగా డెఫినెట్గా ఇస్తాను, రివ్యూ కూడా రాస్తాను, డెఫినెట్గా చేస్తాను, అన్నీ పెడతాను రివ్యూ. So that was all about process of ceramic coating which has been applied on this car and అలానే ప్రాసెస్తో పాటు అప్లికేషన్ కూడా మీకు చూపించాను స్టెప్ వైజ్ అలా చేస్తారు ఏం చేస్తారని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సెరామిక్ కోటింగ్ కోసం తెలుసుకోవాలన్నా పీపీఎఫ్ కోసం డౌట్స్ ఉన్న కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై టు రీచ్ యూ అవుట్. సో అలానే మా కాస్పా వైజాగ్ పేజ్ ఉంది, సో దానికి ఫాలో అవ్వండి మా అప్డేట్స్ కోసం. మేము చేసే వర్క్ అక్కడ చూపిస్తాను లైక్ హౌ ఆర్ వి డూయింగ్ అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please do subscribe. Car Talks with Shiva Gatadi signing off.